హాయ్ గైస్, ఇప్పటివరకు అయితే 4 వీడియోస్ చేశాను. 4 రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది. కాకపోతే ఒకటి 1 అవర్ వీడియో ఉంది కదా, అది బిగినర్స్, రిపీటర్స్, వర్కింగ్ ఆస్పిరెంట్స్ అని. అది బ్రో 1 అవర్ ఉండేసరికి మేము చాలామంది చూడలేకపోతున్నాం. కొద్దిగా తక్కువ డ్యూరేషన్ చేస్తే బాగుంటుంది కదా అని అడిగారు అనమాట. నేను ఎస్పెషల్లీ ఆ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి, నా వీడియో అందరు చూడాలి అన్న ఇంటెన్షన్తో చేయలేదన్నమాట. యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటి, గ్రూప్లో చాలామంది అడుగుతుంటారు కదా, బ్రో ఎవరైనా టిప్స్ చెప్పండి అంటే స్టడీ ప్లాన్ చెప్తారు, షెడ్యూల్ చెప్తారు. అది అందరికీ వర్కౌట్ అవ్వదు కదా. బిగినర్స్కి ఒకలాగా, రిపీటర్స్కి ఒకలా, వర్కింగ్ ఆస్పిరెంట్స్కి ఒకలాగా ఉంటుంది కదా. అది మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పొచ్చు కదా అంటే నేను అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అనమాట. సో నేను తీసుకున్న టాపిక్ పెద్దది కాబట్టి ఆటోమేటికలీ వీడియో లెంత్ అయిపోయింది. ఇప్పుడు ఏముంది కదా, అదే వీడియో నేను ఒక 10 మినిట్స్లో చెప్పొచ్చు. 10 మినిట్స్లో చెప్తుంది అర్థం ఏంటి, బిగినర్స్ స్టడీ ప్లాన్ ఒక 2-3 మినిట్స్, రిపీటర్స్కి ఒక 2-3 మినిట్స్, వర్కింగ్ ఆస్పిరెంట్స్కి 2-3 మినిట్స్. అంటే ప్రాక్టికల్గా ఆలోచిద్దాం గాయస్. ఒక 2-3 మినిట్స్లో నేను ఒక బిగినర్కి ఒక స్టడీ ప్లాన్ ఎలా ఇవ్వాలి చెప్పు. ఇప్పుడు నేనే కదా, ఎవరు ఇవ్వలేరు. ఇన్కేస్ ఎవరైనా చెప్పినా కూడా నమ్మకండి. 2-3 మినిట్స్లో నువ్వు కంప్లీట్ స్టడీ మ్యాప్ ఎట్లా ఇస్తావు? ఇవ్వలేము. అందుకే నేను ఏది వ్యూస్ కోసం 10 మినిట్స్లో మీకు కంప్లీట్ స్టడీ ప్లాన్ అలాంటివి చేయడం నా ఇంటెన్షన్ కాదు. నేను చెప్తున్నా కదా, అందరూ చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికైతే ఆ 1 అవర్ మాకు కావాలి, అందులో ఇన్ఫర్మేషన్ మాకు వాల్యుబుల్, మేము ఎక్స్పీరియన్స్తో చాలా కోల్పోయాము, మా టైం వేస్ట్ అయిపోయింది, మాకు ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా మాకు యూజ్ అవుతుంది అన్న వాళ్ళకు మొత్తం చూడండి. లేదు జనరల్ వాళ్ళు ఓపెన్ చేసి నచ్చితే కంటిన్యూ చేసుకోవచ్చు, నచ్చకపోతే చూడకపోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఎవరిని క్రిటిసైజ్ చేస్తాను కదా, చెప్తున్నా. అంటే 1 అవర్ వీడియో చేయడం అసలు నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు. ఆ 1 అవర్లో ఎవరు చూస్తారు అంతే, నేనే చూడను 1 అవర్ వీడియో. అలాంటప్పుడు మరి ఎందుకు చేస్తా అంటే అది రీజన్ గ్యాస్. అది ఇండివిజువల్గా చెప్పాను అనుకో, కనెక్టివిటీ ఉండదు. లైక్ బిగినర్స్, రిపీటర్స్, వర్కింగ్ ఆస్పిరెంట్స్ అని ఇండివిజువల్గా చెప్పి వాళ్ళని కనెక్ట్ చేశాను కదా, అలా ఉండదు అనమాట. ఆ ఇంటెన్షన్తో నేను చేశాను. ఓకేనా? ఓకే, ఒకసారి చూడండి, 4 వీడియోస్ చూడండి. నచ్చితే మీకు ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని చూడమండి. నచ్చపోదంటే స్కిప్ కొట్టేయచ్చు అనమాట, అది మన ఇష్టం. ఇప్పుడు చేయబోయే వీడియో ఏంటంటే, చాలామంది కామెంట్స్లో అడిగారు, నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. ఎస్బీపీఓ నోటిఫికేషన్ వచ్చింది కదన్న, ఈ ఇయర్లో ఇప్పుడు మేజర్ నోటిఫికేషన్స్ దాంతో స్టార్ట్ అవుతాయి కదా. ఫస్ట్ ఎస్బీపీఓ వస్తుంది, తర్వాత ఐపీఎస్పీఓ, తర్వాత ఆర్బీపీఓ, ఐపీఎస్ క్లార్క్, ఎస్బీ క్లార్క్, ఆర్బీ క్లార్క్, ఇలా కంటిన్యూటీ వస్తుంది కదా. నోటిఫికేషన్ మనం చూస్తాము, నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఒకసారి మీరు సింపుల్గా ఒకసారి మీ స్టైల్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న, అసలు నోటిఫికేషన్ అంటే ఏంటి, అసలు మనం ఏమేమి చూడాలి, మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, తెలిసిన వాళ్ళకి కానీ తెలియని వాళ్ళకి కానీ సింపుల్గా అర్థమయ్యేలా చెప్పండి బ్రో అంటే, సరే చెప్దామనంటే నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సరేనా? ఇప్పుడు ఇందులో స్టడీ ప్లాన్ ఏం చెప్పాను, అది లైక్ ఎస్బీఐపీఓ 3 మంత్స్లో ఎలా కొట్టాలి, 1 మంత్స్లో ఎలా కొట్టాలి, 2 మంత్స్లో ఎలా కొట్టాలి, అలాంటి ప్లాన్ అని చెప్పాను. జస్ట్ నోటిఫికేషన్ని ఓవర్వ్యూ ఇస్తా. లాస్ట్ ఎలా ఉంది నోటిఫికేషన్, లాస్ట్ వీక్ ఎలా ఉంది, అది సరే లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది, అది కట్ ఆఫ్ ఎలా ఉన్నాయి, వ్యాకెన్సీస్ ఎలా ఉన్నాయి, ఇది నేను కవర్ చేస్తాను అనమాట. తర్వాత దీన్ని బట్టి రెస్పాన్స్ బట్టి మనం సపరేట్గా ఎస్బీపీఓ స్టడీ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? ఇంకో ఇది గ్యాస్ ఓవరాల్గా నేను ప్రిపేర్ చేసిన నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇది మళ్ళీ మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతాను, టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే, ఇప్పుడు నార్మల్గా మనకి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కదా, ఎప్పుడు వచ్చింది, మొన్న 18th జూన్కి వచ్చింది. మనం ఈ నోటిఫికేషన్ నుంచి మనం ఏమని చూడొచ్చు అంటే, అప్లికేషన్ 18th స్టార్ట్ అయిపోయి మన 8 జూలైకి ఎండ్ అయిపోద్ది అనమాట. సో లాస్ట్ డేట్ వరకు ఎవరు వెయిట్ చేయకండి. ఎందుకంటే ఒక్కోసారి సర్వర్ ఓపెన్ అవ్వలేదు అనుకో, మళ్ళీ ఎస్బీఐ సర్వర్ మనకు అంటే హెవీ లోడ్ ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో చాలామంది అప్లై చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఓపెన్ అవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, రిగ్రెట్ ఫీల్ అవుతావు. నువ్వు ఒక ఓపెన్ 1 డేలో అప్లై చేసి ఓపెన్ అవ్వకపోతే 1 డే వేస్ట్ అయింది కదా అని అనుకుంటావు. అది నీకు 1 ఇయర్, నెక్స్ట్ 1 ఇయర్ వరకు మన నోటిఫికేషన్ రాదు కదా. ఎందుకు అంత నెగ్లిజెన్స్? మనం ముందే అప్లై చేసుకుంటే బెటర్, సేఫ్ సైడ్లో. ఇన్ కేస్ మీకు అలా కాదని కూడా ఫస్ట్ రిజిస్టర్ చేసి పెట్టుకోండి. పేమెంట్ ఒక కొద్ది రోజులు టైం తీసుకున్నా పేమెంట్ చేయొచ్చు, ఇన్ కేస్ మీకు ఏమైనా ఆలోచించుకునే సెకండ్ థాట్స్ ఏమైనా ఉంటాయి. ఓకేనా? ఇది గ్యాస్. ఇంకోటి మనకి ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు ఇప్పుడు మనకి 8th జూలైకి ఎండ్ అయిపోద్ది కాబట్టి మనకు జూలై 3rd వీక్ ఆర్ 4th వీక్లో మనకు అడ్మిట్ కార్డు రావచ్చు. ఇంకోటి మన మెయిన్గా ఈ డేట్స్ మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. నేను నాకున్న సోర్సెస్ ద్వారా, నాకున్న రిసోర్సెస్ ద్వారా నేను కలెక్ట్ చేశాను. ఓకేనా? ప్రెడిక్టెడ్ అంటే ఎక్స్పెక్టెడ్ అనమాట. అంటే లైక్ August 1st ఆర్ 2nd రోజు మన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండొచ్చు. బ్రో ఒకవేళ డేట్ ఏమైనా చేంజ్ అయినా కూడా నన్ను మాత్రం అనొద్దు. జస్ట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకున్న ఐడియా ప్రకారం నేను చెప్తున్నాను అనమాట. అందుకే ఎక్స్పెక్టెడ్ అని కూడా మెన్షన్ చేశాను మళ్ళీ బ్రాకెట్లో. ఓకేనా? మనకి ప్రిలిమ్స్ రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అంటే, ఆగస్టులోనే ఎగ్జామ్ రాస్తాం కాబట్టి మనకు సెప్టెంబర్లో అలా రావచ్చు అనమాట రిజల్ట్. ఓకేనా? సెప్టెంబర్ 2nd వీక్, 3rd వీక్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇంకోటి వచ్చి మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. నేను నాకున్న సోర్సెస్ ప్రకారం నాకున్న
ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను గ్యాదర్ చేశాను. 12th సెప్టెంబర్ రోజు మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉండొచ్చు. అంటే అప్రాక్స్గా మనకి ఎంత గ్యాప్ వస్తుంది, ప్రిలిమ్స్కి మెయిన్స్కి 41 days గ్యాప్ వస్తుంది. మనకి ఇంకా ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను, మీకు చెప్తాను తర్వాత. ఎలా అంటే ప్రిలిమ్స్కి మనకి 44 days ఉందన్నమాట టైం. ఈ మనం నిన్నటితో కంపేర్ చేసుకుంటే నిన్న ప్రిపేర్ చేసినప్పుడు చూసుకుంటే మనకి ప్రిలిమ్స్కి 44 days ఉంది, మెయిన్స్కి 41 days ఉంటుంది ప్రిలిమ్స్ తర్వాత. అంటే ఇప్పటి నుంచి చూసుకుంటే మెయిన్స్కి ఎంత లేనో 80 days ఉందన్నమాట, సఫిషియెంట్ టైం. మనం ఇప్పటి నుంచి ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నా కూడా SBIPO అనేది ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఈజీ అన్నంత మాత్రం అది ఈజీ ఎగ్జామ్ అని కాదు, ఎగ్జామ్ డిఫికల్టే, కానీ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అది క్లియర్ చేయొచ్చు ఒక స్ట్రాటజీ చేసుకుంటే. సో ఇప్పుడు సింపుల్గా చెప్పుకోవాలంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఈసారి వ్యాకెన్సీస్ వచ్చేసి మనకి 1500 ఉన్నాయి. 1500 అన్నాం కదా అని 1500కి మన ఎలిజిబిలిటీ కాదు, జనరల్గా తెలిసిందే. ఇది అంత సింపుల్గా మనం ఏదో పెద్ద డిఫికల్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు. మనకు వచ్చే నోటిఫికేషన్లో ప్రతిదీ కేటగిరీ వైజ్ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనకు యూఆర్కి వచ్చేసి 588 అంటే జనరల్, ఓబీసీకి వచ్చేసి 390, ఎస్సీకి వచ్చేసి 234, ఈడబ్ల్యూఎస్ 144, ఎస్టీ 144, ఓవరాల్గా 1500. సో ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసి మనకు అర్థమైపోతుంది, యూఆర్కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత ఓబీసీకి ఉన్నాయి అనమాట. సో మనం ఓబీసీలో మెరిట్ కొట్టేసామనుకో మనం యూఆర్కి ఎలిజిబిలిటీ ఉంటే యూఆర్కి వెళ్ళిపోతాం, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అదంతా మనం అంత డెప్త్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి ఏంది ఓవర్వ్యూ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం వ్యాకెన్సీస్ ఎందుకు ఈసారి హైలైట్ అంటున్నారంటే మనకి ఎక్కువ నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చాయంటే 2021లో వచ్చాయి, 2056, తర్వాత మళ్ళీ 1600 పడిపోయింది, మళ్ళీ 2000 వచ్చాయి. ఇది మంచి నోటిఫికేషన్. అసలు 2000 అనేది SBIPOకి ట్రేడ్ మార్క్ అనమాట. ట్రేడ్ మార్క్ ఎలా అంటే మేము 2020 వరకు ఎవ్రీ ఇయర్ 2000 నోటిఫికేషన్ ఫిక్స్డ్గా ఉంటుండే. మరి ఏమైందో తెలియదు, 2021 నుంచి వ్యాకెన్సీస్ అన్నీ చేంజ్ చేసుకుంటూ ఫ్లెక్సిబుల్గా లేకుండా ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ వేస్తూ వస్తున్నాడు అనమాట. అసలు 2024లో అయితే మరీ దారుణం. 24లో నేను అటెంప్ట్ ఇవ్వలేదు అనుకుంటా బ్రో. 24లో నేను అటెంప్ట్ ఇవ్వలేదు, 23 వరకే ఇచ్చేసాను నేను, మళ్ళీ ఆపేసాను. ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు, ఆపేసాను. ఈ 600 25 అయితే అసలు 541. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 1500. సో 1500 అనేది చాలా మంచి నోటిఫికేషన్. మనం కంపేర్ టు లాస్ట్ టైంతో చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఒక 177% ఇంక్రీజ్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 3 times వచ్చినట్టు మనకు వ్యాకెన్సీస్. ఓకేనా. ఈ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్, డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసేస్తే మనం ఎలిజిబుల్ అయిపోతాం. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 21 years పక్కా ఉండాలి, అండ్ మ్యాక్సిమం 30 years. 30 years తర్వాత మళ్ళీ మనం ఏజ్ రిలాక్సేషన్ చూసుకోవచ్చు. లైక్ ఓబీసీకి 3, ఎస్సీ ఎస్టీకి 5, మనకి యూఆర్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీకి ఇవన్నీ ఫిజికల్ వాళ్ళకి అవి చూసుకోవచ్చు అనమాట. సో అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మనం 30 years వరకు రాసుకోవచ్చు అన్నమంటే మనం 30 years వరకు మనం SBIPO ఎక్కువ ఫోకస్ చేసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ ఇంకోటి ఏంది గ్యాస్, ఇప్పుడు ఇంతకుముందు అటెంప్ట్స్ తక్కువ ఉన్నట్టుండే, నాకు అంత ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సరే ఇప్పుడు మనకు ఇంతకుముందు కంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంది ఇంపార్టెంట్ కాబట్టి ప్రజెంట్ మనకు జనరల్కి 6 attempts వచ్చాయన్నమాట, ఓబీసీకి 9. మేబీ ఇంతకుముందు ఓబీసీకి 6 ఉంటే జనరల్కి 3 or 5 ఉండొచ్చు. నేను వెరిఫై చేద్దాం అనుకున్నా, సర్లే లాస్ట్ టైం కదా ఇప్పుడు ఎందుకులే అనిపించింది. సరేనా. ఓబీసీకి 9 attempts అనమాట. 9 times వరకు అంటే నువ్వు 9 years రాయాలి. 9 years SBIPO రాసుకుంటే ఎవరు ఉండం, అంతేనా. సో జస్ట్ చెప్తున్నాడు అంతే అనమాట. సో ఫిజికల్ వాళ్ళకి 9, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఏం లేదు, వాళ్ళు ఎన్నిసార్లు రాసుకోవచ్చు. ఓకేనా. ఇంకోటి గ్యాస్ ఏంటంటే ఇప్పుడు మనకు అప్లికేషన్ ఫీ వచ్చేసి 750 ఉందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఫిజికల్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ ఏం లేదు, సో వాళ్ళు హ్యాపీగా రాసేసుకోవచ్చు. ఇంకోటి ఈ శాలరీ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే బేసిక్ ఫీ 40,000 మెన్షన్ చేస్తారు కదా అని చాలామందికి అంటే తెలియదు అనమాట. ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, జాబ్ వచ్చే వాళ్ళకి తెలుసు, కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. SBIPO కూడా శాలరీ 48,000 అనుకుంటారు. 48,000 అనేది శాలరీ కాదు, అది బేసిక్ పే. మనకి బేసిక్ పే తర్వాత దాని మీద మనకి DA, HRA, TA, DA అండ్ TA, అలయన్సెస్, ఇంకా ఇంకా ఎక్స్ట్రా అలయన్సెస్ అవన్నీ వస్తాయి అనమాట. అవన్నీ వచ్చేసి లాస్ట్కి మనకి శాలరీ వచ్చేసి ఎంత వస్తుంది అంటే 93,342 గ్రాస్ వస్తుంది. నెట్ వచ్చేసరికి 82,000 per month నెట్. ఇవి కాకుండా మనకి లీజ్ అకామిడేషన్ ఉంటాయి, ఇంకా మొబైల్ రియంబర్స్మెంట్ అని, పెట్రోల్ అలయన్స్ అని అవన్నీ ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా మనకు వచ్చేసరికి 21.97 lakhs per annum. అంటే ఒక 1 yearలో నువ్వు అఫీషియల్గా ఇంత శాలరీ తీసుకోవచ్చు. అన్అఫిషియల్ అంటే ఏంటంటే అన్అఫిషియల్ ఏం లేదు, అవి కాకుండా ఇంకా అలయన్సెస్ ఉంటాయి. మేబీ ఏమన్నా అలయన్సెస్ కూడా తీసుకోవచ్చు. లైక్ కొన్ని 6 months అలయన్స్ ఉంటాయి, క్వార్టర్లీ అలయన్స్, 1 year అలయన్స్, 3 years అలయన్సెస్, 5 years అలయన్సెస్ అవన్నీ ఉంటాయి అనమాట. ఓకేనా. ఇది గ్యాస్ ఓవరాల్గా నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వనమాట. ఇందులో ఇంకా మనకి ఇంపార్టెంట్స్ ఏంటంటే అంతే, మనం గుర్తుపెట్టుకున్నది ఏం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకుని అయ్యో ఇంత ఉంది అని గుర్తుపెట్టుకున్నది ఏం లేదు.
మనకి ఇది లాస్ట్ 21 నుంచి చూసుకుంటే మనకి వ్యాకెన్సీ ట్రెండ్ ఇలా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఓబీసీకి మనకి 390 ఉన్నాయి, జనరల్కి ఇంత ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే మనం అదే చూసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఆ కేటగిరీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఎక్కువ ఫోకస్ చేస్తారన్నమాట. అదొకటి. సో ఓకేనా, నోటిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం సింపుల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఒక లుక్ వేసుకుందాం, లైక్ కట్ ఆఫ్స్ అది లుక్ వేసుకుందాం. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో ఎగ్జామ్ ప్యాటర్న్స్ అన్నీ ఎలా కంపేర్ చేయాలి, మనకు అన్నిటికీ కామన్గా ఏం స్ట్రాటజీ చేసుకోవాలని కూడా చెప్పా. ఓకేనా, కావాలంటే మీరు ఆ ప్రీవియస్ వీడియో అది ఉంటే చూడొచ్చు. సరే, ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి దీనికి ఇంగ్లీష్ 40, క్వాంట్ 30, రీజనింగ్ 30 ఇది చెప్పేసాను. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఎస్బీపీఓ ఎడ్జ్ అని నీకు ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 5 to 6 times రిపీట్ చేసి ఉంటాం. ఇంగ్లీష్ ఎవరైతే వాళ్ళకి కొద్ది ఎడ్జ్ ఉంటారో వాళ్ళకి ఎస్బీపీఓ అనేది ప్రైమ్ టార్గెట్ అలా పెట్టుకోవచ్చు. మెయిన్స్ వచ్చేసరికి రీజనింగ్ 60, డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ అంటే క్వాంట్ అంటే అర్థమెటిక్ అది 60, జిఏ వచ్చేసి 60. ఇప్పుడు మనకున్న అన్ని ఎగ్జామ్స్లలో జిఏకి ఎక్కువ మార్క్స్ ఇచ్చిన ఎగ్జామ్ అయితే ఇదే, ఎస్బీపీఓ. అసలు 60 మార్క్స్ నాకు తెలిసి ఏది ఇవ్వడు. ఆర్బీఐ గ్రేడ్ బికి ఇస్తారులే, అది వేరు మళ్ళీ రెగ్యులేటర్ బాడీ. సో మన రెగ్యులర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో, కోర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో జిఏకి ఎక్కువ స్కోప్ ఇచ్చింది అయితే ఎస్బీపీఓ అనమాట. అలాంటి మనం ప్రెడిక్ట్ చేయలేం. ఇప్పుడు ఆర్బీఐ స్టూడెంట్కి ప్యూర్ స్టాటిక్ ఇచ్చేసాడు, అలాంటి దీనికి స్టాటిక్ ఇస్తాను ఎక్స్పెక్ట్ చేయలేం. అలానే రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. లైక్ బ్యాంకింగ్, ఎకానమీ, బిజినెస్, ఫైనాన్స్, యాక్ట్స్ ఇవన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి ఎస్బీపీఓ. మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ఎగ్జామ్ అనమాట. కావాలనుకుంటే మనం నెక్స్ట్ ఎస్బీపీఓ గురించి స్పెసిఫిక్గా ఒక వీడియో చేసుకుని దాంట్లో మాట్లాడుకుందాం. ఓకేనా, ఈ డ్యూరేషన్ 3 hours 30 minutes. సెక్షనల్ కట్ ఆఫ్స్ మనకు ప్రిలిమ్స్లో అయితే ఉండవు, మెయిన్స్లో కూడా నాకు తెలిసి ఉండవు. మరి సెక్షనల్ కట్ ఆఫ్ అని మెన్షన్ చేశాను నేను. సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఉండదు గాయస్. ఎస్బీపీఓకి ఒకటే అడ్వాంటేజెస్, మనకు మిగతా అన్ని బ్యాంకింగ్స్కి సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉంటాయి, దీనికి సెక్షనల్ కట్ ఆఫ్ ఉండవు. మనకు మెయిన్స్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్టివ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ తర్వాత మన మెయిన్స్ క్వాలిఫై అయిపోయాక నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్, తర్వాత గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ. ఇది ఒక ప్రాసెస్ అనమాట. అది ప్రాసెస్ కూడా నేను మెన్షన్ చేసాను క్లియర్గా. ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, తర్వాత సైకోమెట్రిక్, తర్వాత గ్రూప్ ఎక్సర్సైజ్, తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత ఫైనల్ సెలెక్షన్. ఓకేనా, ఇది మనం కట్ ఆఫ్స్ గురించి చూసుకుంటే కదా, ఇది కట్ ఆఫ్స్ అనమాట. లైక్ ఎలా అంటే జనరల్ కట్ ఆఫ్ తీసుకున్నాం, మనకు యూఆర్ తీసుకుంటే మనం దాని బేస్ మీద మనం ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు. యూఆర్కి వచ్చేసరికి 21లో 63, తర్వాత 59.5, తర్వాత 59.25, 61.75. అసలు లాస్ట్ ఇయర్ అయితే హైయెస్ట్. ఈ 5 yearsలో ఇదే హైయెస్ట్ అనమాట, 66.75. 66.75 అనేది యాక్చువల్లీ అన్ప్రెడిక్టబుల్. మేబీ పేపర్ ఈజీ ఉండొచ్చు, నేను చూడలేదు ఆ పేపర్. మీకు కావాలంటే ఈ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ పేపర్ చూసేసి, కావాలంటే ఇంకా లాస్ట్ 5 years పేపర్ కూడా చూసేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లైక్ ఆ పేపర్స్ని పేపర్ ఆ లెవెల్లో వస్తే మనం ఎలా క్రాక్ చేయాలనేది చూసుకుందాం. ఓకేనా, ఇప్పుడు నేను మెన్షన్ చేశాను చెప్పా కదా, ఇది మనకు ఇప్పుడు వరకు చూసుకుంటే 44 days ఉంది కదా ప్రిలిమ్స్కి. 44 days ఉంది, మనం మంచిగా ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఎస్బీపీలో మనకు కావాల్సింది ఏంటంటే, వేరే ఎగ్జామ్స్లో మనకి మెయిన్గా స్పీడ్ మనకి కీ రోల్ ప్లే చేస్తుంది, ఎస్బీపీఓ కూడా స్పీడ్ కీ రోల్ ప్లే చేస్తుంది. కానీ స్పీడ్ కంటే మనకు కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. పీఓ లెవెల్లో మన కాన్సెప్ట్స్ క్లారిటీగా ఉంటేనే మనం ఎగ్జామ్స్ క్లియర్ చేయొచ్చు. ఓకేనా, ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, డైలీ వీక్లీ మార్క్స్, మిస్టేక్స్ ఇంప్రూవ్, బ్యాంకింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ తోటి మనకి ఎప్పుడైతే అప్డేట్ ఉండాలి. ఓకేనా, ఇవన్నీ నేను సపరేట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్బీపీఓ ఎలా క్రాక్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఓన్లీ నోటిఫికేషన్ ఓవర్వ్యూ ఇచ్చి పాయింట్స్ ఏంటి, వ్యాకెన్సీస్, కట్ ఆఫ్స్, స్ట్రాటజీ ఏం కాకుండా ఇలా ఈ ఓవర్వ్యూ ఒకటి చెబుదామని ఇది మెయిన్ ప్లాన్ అనమాట. సో మనం ఈసారి కట్ ఆఫ్ ఎంత సేఫ్ సైడ్లో పెట్టుకోవచ్చు అంటే, నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే జనరల్ 72 పెట్టుకోవచ్చు. అంత పోద్దా అంటే పోదు బ్రో. పేపర్ టఫ్ ఇస్తే 50 కూడా అయిపోద్ది. జస్ట్ నేను చెప్తున్నా, ఒకవేళ మనం సేఫ్ సైడ్లో 72, 70, 70, 63, 55 ఇలా మనం కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ అనుకుంటే బెటరు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అసలు కట్ ఆఫ్స్ కోసం మీరు ఆలోచించొద్దు బ్రో, మార్క్స్ కూడా ఆలోచించొద్దు. జస్ట్ మార్క్స్ రాసేటప్పుడు పర్సెంటేజ్ కూడా చూడండి, సరిపోద్ది. ఓకేనా, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది గ్యాస్ ఓవరాల్గా మెయిన్ అయితే ఇది నోటిఫికేషను, ఇంపార్టెంట్ డేట్స్, వ్యాకెన్సీస్, లాస్ట్ 5 year కట్ ఆఫ్ ట్రెండ్, లాస్ట్ 5 year వ్యాకెన్సీస్ ట్రెండ్, మనం ఏ కేటగిరీ వాళ్ళు ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చుకోవచ్చు, వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ రిలాక్షన్ ఎంతవరకు ఉంటుంది, అప్లికేషన్ ఫీ ఎంత, శాలరీ గ్రాస్ ఎంత వస్తుంది, నెట్ ఎంత వస్తుంది, సో ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఏంటి, మెయిన్స్ ప్యాటర్న్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు.
ఓకేనా. ఈ ఇయర్ మనం ఎంత టార్గెట్ చేసుకోవచ్చు కట్ ఆఫ్ లైక్ సేఫ్ సైడ్లో ఇది గ్యాస్. ఓకేనా, నేను ఇప్పుడు ఈ ఒక్కటే పేపర్ తోటి ఒకటే వీడియోలో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాను. ఓకేనా, ఇంకా మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కొన్ని ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా మీరు కామెంట్లో పెడితే దాన్ని నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటివరకు వచ్చిన కామెంట్స్ అన్నీ అయితే నేను షార్ట్ లిస్ట్ వేసుకున్నా, ఇలాగ వచ్చాయి, చాలా వచ్చాయి. ఇప్పుడు అది ఎందుకులే, ఇప్పుడు వీడియోలు ఎంత పోతే డిస్కస్ చేసుకుంటే వాటి మీద కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఓకేనా గ్యాస్. సో ఇది గ్యాస్, ఇప్పుడు నోటిఫికేషన్ చెప్పా కదా, దీని గురించి మీరు ఎక్కువ టైం వేస్ట్ కూడా చేయొద్దు. వీడియో చూసామా, అయిపోయిందా, పాజ్ చేసేసామా, ప్రిపరేషన్ స్టార్ట్ చేసామా, అదొక్కటే మైండ్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ చూసుకుంటూ దాన్ని షార్ట్ లిస్ట్ చేసుకుంటూ ఉంటే మనకు టైం సరిపోదు అనమాట. ఓకేనా, నేను చెప్తున్నాను కదా, మీకు ఇన్ కేస్ ఎస్బీఐ పిఓ కొట్టాలని ఎవరికైతే పర్ఫెక్ట్గా ఉంటుందో వాళ్ళకి మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్లను పెట్టండి. వాళ్ళ కోసం ప్రాపర్గా స్టడీ ప్లాన్ని నేను తయారు చేసి పెడతాను. ఓకే, అందులో ఇబ్బంది ఏం లేదు. మీరు ప్రిపేర్ అవుతా మాకు యూస్ఫుల్గా ఉంటుంది అంటే నేను ఇవ్వడానికి రెడీ. ఓకేనా, ఇది మనకు నా డౌట్ ఏంటంటే మీకు ఎంతమందికి రీచ్ అవుతుందా లేదా అనేది ఒకటే నా క్వశ్చన్ మార్క్. ఓకేనా, వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను చేయట్లేదు గ్యాస్. అది వస్తే కావచ్చు, వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్స్ వస్తే అది మ్యాటర్ కాదు. కాకపోతే ఏంటంటే వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తే ఓకే, నా వీడియోస్ని చూస్తున్నారు, చాలామందికి రీచ్ అవుతుంది, యూస్ఫుల్గా ఉంది అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. అదొకటే తప్ప స్పెసిఫికల్గా దాని ఏమైతే కాదు. నేను ఓన్లీ స్పెసిఫికల్గా వ్యూస్ సబ్స్క్రైబర్స్ మైండ్లో పెట్టుకొని చేసేలా ఉంటే ఇలాంటి వీడియోస్ నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడము, ఇలాంటి రియలిస్టిక్ అప్రోచెస్ ఏం షేర్ చేయను. ఏముంది, నేను గూగుల్లో చూసుకుంటే ఏమన్నా 2-3 టిప్స్, ఏమన్నా 2-3 షార్ట్ కట్లు వేసుకొని అలాంటి వీడియోస్ చేసుకొని హైలైట్ అయిపోవచ్చు. అది కాదు మ్యాటర్. ఇక్కడ మనకు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే తెలుగు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రాపర్ ట్రస్టెడ్ సోర్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. దట్టు ఎస్పెషల్లీ టీచింగ్ ఫీల్డ్లా కాకుండా మనలాగే మెంటర్ ఫీల్డ్ లాగా చాలా తక్కువ మంది ఉన్నారు. ఉండొచ్చు, నేను లేరంటలేను, కానీ తక్కువ ఉన్నారు అన్నమాట కంపేర్ టు నార్త్ వాళ్ళతో పోలిస్తే. వాళ్ళకి హిందీలో, ఇంగ్లీష్లో నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి, ల్యాక్స్ ఆఫ్ ట్యూటర్స్ ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు. సరే, మన తెలుగు వచ్చేసరికి నేను లేరనట్లేదు, ఉన్నారు, కానీ చాలా తక్కువ. సో అందులో ఆ ఉన్నదే తక్కువ, మళ్ళీ ఆ తక్కువ వాళ్ళది అందరికీ రీచ్ అవ్వాలంటే అవ్వదు. సో ఆ ఇంటెన్షన్ తోటి నేను చేసి వీడియో పెడుతున్నాను అనమాట. లేదంటే నేను నార్మల్గా రెగ్యులర్ చేసి టెలిగ్రామ్ ఓపెన్ చేసుకుని అందులో గ్రూప్ కాల్ పెట్టుకుని ఆ డౌట్స్ అని క్లియర్ చేసుకుంటుంది నేను అనమాట. ఓకేనా గైస్, థ్యాంక్ యూ.